హే పీపుల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఆ ట్రిప్ వీడియోస్ పెడుతున్నాను కదా, మీరు ఒకవేళ ఫస్ట్ వీడియో మిస్ అయ్యి ఉంటే అది చూసి ఇక్కడికి రండి. సో అది మా ఫస్ట్ ఈవినింగ్ అనమాట. సో ఏదో కాసేపు అలా టైంపాస్ చేసి వెంటనే పడుకుని పోయామన్నమాట. అది యాక్చువల్లీ మార్నింగ్ చూడండి ఎంత మంచు ఉందో. సో యాక్చువల్లీ మేము ఇక్కడ లంబసింగిలో వ్యూ పాయింట్ చూడాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మిస్ అవ్వకూడదు. కాబట్టి మార్నింగే లేచి అంత చలిలో స్టార్ట్ అయిపోయాం మేము. అండ్ మేమైతే రాత్రి చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేమైతే మా ఓన్ వెహికల్లో వచ్చాం కాబట్టి, మా కార్లోనే వచ్చాం కాబట్టి మాకేమంత ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తాను. మేమైతే చాలా దూరం కార్లోనే వెళ్ళాము. అండ్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒక పార్కింగ్ ఏరియాలో కార్ని అయితే పార్క్ చేసి అక్కడి నుంచి వాళ్ళు పెట్టే వెహికల్స్లో మాత్రమే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మన ఓన్ వెహికల్ తీసుకెళ్లే ఛాన్స్ అక్కడ లేదు. అండ్ ఒకవేళ వాళ్ళ వెహికల్లో వెళ్ళడం ఇష్టం లేదు, మనం ట్రెక్కింగే చేయొచ్చు, ఆన్ ఫుట్ వెళ్ళొచ్చు అనుకుంటే కనుక మీరు నడుచుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఈ వీడియో కూడా కొంచెం అలా అలా షేక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే కింద గతుకులు అనమాట. సో ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ వ్యూ పాయింట్కి వెళ్ళే మార్గం ఉంటుంది కదా, వే ఉంటుంది కదా, అమ్మో అదైతే చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది. అండ్ బట్ ఓకే, ఆ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మనకి ఇవేమి గుర్తుండవు అనమాట. నిజంగా వర్త్ వెయిటింగ్, వర్త్ వాచింగ్ అన్న ఫీల్ ఏంటో అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. సో మేమైతే ఆ పార్కింగ్ స్లాట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేము ఒక వెహికల్లో వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మా వాళ్ళందరూ టీ తాగారనమాట. టీ తాగేవాళ్ళు టీ, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగారనమాట. మీకు అక్కడ లైక్ క్రిస్టల్స్లా కనిపిస్తుంది కదా, అదంతా ఏంటంటే పొగ మంచు అనమాట. అది నా క్యామ్లో ఫ్లాష్ లైట్ వేస్తే అలా క్యాప్చర్ అయ్యింది. సో ఎర్లీ మార్నింగే లేచి అంత చలిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తాగిన తర్వాత అప్పుడు వ్యూ పాయింట్కి వెళ్తే మంచిది. సో ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు కాఫీ ఆర్ టీ ఖచ్చితంగా మిస్ చేయొద్దు. అండ్ నాలా ఒకవేళ ఎవరైనా ఆ కాఫీ టీ అలవాటు లేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ కోసమైనా సరే మీరు టేస్ట్ చేయాల్సిందే. సో నేను కూడా అలాగే టేస్ట్ చేశాను. సో అలా కాఫీ టీ తాగేసిన తర్వాత మేము వెంటనే అక్కడున్న వెహికల్ అయితే ఎక్కేసామన్నమాట. సో అక్కడ అన్ని జీప్సే ఉంటాయి, అంతకు మించి ఇంకేమీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు ఇంకేమీ ఉండవు, వాళ్ళ వెహికల్లోనే మనం వెళ్ళాలి, అది కంపల్సరీ రూల్. ఖచ్చితంగా ఇంకా ఏ వెహికల్ అయితే వాళ్ళు రానివ్వరు. అది వినగానే నాకు అసలు నచ్చలేదన్నమాట. అదేంటి ఎవరికాళ్ళు వెహికల్స్ ఉన్నప్పుడు వెళ్ళడానికి ఏంటి నష్టం అంట, వాళ్ళదేం పోయింది అంతేలే, ఎక్కడి నుంచో వచ్చాం కదా, డబ్బులు బాగా నొక్కేయడానికి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. బట్ ఆ వెళ్ళే రూట్ చూసిన తర్వాత అర్థమైంది, మన వెహికల్స్ కాదు వాళ్ళ వెహికల్లో వెళ్ళడమే సేఫ్ అని చెప్పి. అండ్ ఒకవేళ అది కూడా మీకు నమ్మకం లేదు అని అనుకుంటే మీరు మంచిగా ట్రెక్కింగ్ చేసేయచ్చు, ఆన్ ఫుట్ వెళ్ళిపోవచ్చు. కానీ నడవడం టాస్కే, బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా. బట్ ఎలా వెళ్ళినా కూడా చాలా కాన్షియస్గా ఉండాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ డైరెక్షన్లో ఏ టైంలో ఎలాంటి ఇష్యూ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం వస్తుంది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా కాన్షియస్గా అయితే ఉండాలి. అండ్ మేము వెళ్ళినప్పుడు ఆ వ్యూ పాయింట్ అయితే అలా ఉంది. అలా తెలియకుండానే కొంచెం కొంచెం వెలుతురు వచ్చిందనమాట. అండ్ ఆ క్లౌడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. అండ్ ఆ పొగ మంచు, ఆ క్లౌడ్స్, ఆ సన్ రైజ్, వావ్ చాలా బాగుంది. లైఫ్లో ప్రతి ఒక్కరు ఇలాంటి మూమెంట్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఏ ఏజ్లో ఏ టైంలో వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చూసుకొని మీరు ట్రావెల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఒకవేళ మీరు చిన్నపిల్లలతో ఉంటే మీకు ఖచ్చితంగా ఇంకా చాలా టైం ఉంది, కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత వెళ్ళండి, లేదంటే మీరు చాలా సఫర్ అవుతారు. అండ్ పెద్దవాళ్ళు కూడా మీరు వెళ్ళగలం అన్న స్టామినా మీకు ఉంటే మాత్రమే ఖచ్చితంగా వెళ్ళండి, లేదంటే ఇబ్బంది పడద్దు. ఆ లోపల టైం వేస్ట్ చేయకుండా యూత్ మాత్రం ఖచ్చితంగా మీ టీనేజ్లో, మీ 20sలో, మీ మిడిల్ ఏజ్లో గ్యారంటీ వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సో సన్ రైజ్ చూసిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మళ్ళీ వాళ్ళ జీపుల్లోనే వెళ్ళి పార్కింగ్ స్లాట్ దగ్గర వెహికల్ తీసుకొని అప్పుడు మళ్ళీ రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దాని తర్వాత మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అవి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఉంటాయన్నమాట. సో bye for now. If you like this video, do not forget to like, share and subscribe to my channel.